ఒక చిన్న సహాయం ఒకరోజు మహా ప్రాణాలను కాపాడింది. అనగనగా ఒక పాడుబడిన పాత నగరం. ఆ నగరంలో ఎలుకలన్నీ కలిసి ఒక పెద్ద రాజ్యంగా ఎంతో సంతోషంగా జీవించేవి. ఒక సంవత్సరం తీవ్ర కరువు వచ్చింది. నీరు ఎక్కడా లేకపోవటంతో అన్ని జంతువులు ఇబ్బందిపడ్డాయి. అప్పుడు గజరాజు తన ఏనుగుల గుంపుతో కలిసి నీటికోసం వెతుకుతూ ఆ నగరం గుండా ప్రయాణించాడు. అయితే వారి భారీ అడుగుల కింద ఎన్నో ఎలుకలు గాయపడ్డాయి. ఇది చూసి ఎలుకల రాజు చాలా బాధపడ్డాడు. ధైర్యం చేసి గజరాజు దగ్గరకు వెళ్లి ఇలా అన్నాడు: గజరాజా, దయచేసి మీరు వేరే దారిలో వెళ్ళండి. మీరు ఇలాగే వెళ్తే మా జాతి అంతరించిపోతుంది. మీరు మాకు సహాయం చేస్తే భవిష్యత్తులో మేము కూడా మీకు సహాయం చేస్తాము. ఆ మాటలు విన్న గజరాజు కొంచెం నవ్వుకున్నాడు. ఇంత చిన్న ఎలుకలు మాకు ఎలా సహాయం చేస్తాయి అని అనుకున్నాడు. అయినా సరే వారి బాధను అర్థం చేసుకుని తన దారిని మార్చుకున్నాడు. కొన్ని నెలల తర్వాత అడవికి వేటగాళ్లు వచ్చి పెద్ద పెద్ద వలలు పన్నారు. దురదృష్టవశాత్తు గజరాజుతో పాటు ఏనుగులన్నీ ఆ వలల్లో చిక్కుకుపోయాయి. ఎంత ప్రయత్నించినా బయటపడలేకపోయాయి. అప్పుడు గజరాజుకు ఎలుకల రాజు మాట గుర్తుకు వచ్చింది. ఒక చిన్న ఏనుగు వెంటనే ఎలుకల దగ్గరకు వెళ్లి సహాయం కోరింది. వెంటనే వేలాది ఎలుకలు అక్కడికి చేరుకుని తమ పదునైన పళ్లతో వలల తాడులను కొరికేశాయి. చూస్తుండగానే వలలు తెగిపోయాయి. ఏనుగులన్నీ బయటపడ్డాయి. గజరాజు ఎంతో ఆనందపడి ఎలుకల రాజుకు కృతజ్ఞతలు తెలిపాడు. మిత్రమా, మీలాంటి చిన్నవారిని తక్కువ అంచనా వేశాను, కాని మీరు మా ప్రాణాలు కాపాడారు అని అన్నాడు. ఆ రోజు నుండి ఎలుకలు, ఏనుగులు మంచి స్నేహితులయ్యాయి. నీతి: ఆకారాన్ని బట్టి ఎవర్నీ తక్కువ అంచనా వేయకూడదు. ఆపదలో ఆదుకునేవారే నిజమైన మిత్రులు.